నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది ఇది ఎప్పటికీ ఒక ప్రశ్నార్థకమే. కానీ మన భారతదేశంలో కొన్ని టెంపుల్స్ దగ్గర నిజంగానే దెయ్యాలని వదిలేస్తారు అని చెప్పేసి మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో చాలా టెంపుల్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఈరోజు మెహందీపూర్ బాలాజీ టెంపుల్, ఇది రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉంది. సో ఈ టెంపుల్లో చాలా వరకు ఏంటంటే, మనం ఏదైనా గుడికి వెళ్ళామంటే అక్కడ గంటల సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది కదా, కానీ ఈ టెంపుల్కి వెళ్ళామంటే మాత్రం దెయ్యాలు పట్టిన వాళ్ళు, పిశాచాలు పట్టిన వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళు అరిసే అరుపులు మాత్రం చాలా ఘోరంగా వినిపిస్తాయి. దేవుడి గుడిలో గంటల కంటే వీళ్ళ సౌండే ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. అక్కడ మనం జరుగుతున్నది చూస్తే చాలా వరకు భయపడతాం. ఎందుకంటే 80% వరకు అమ్మాయిలు అక్కడ దెయ్యాలు పట్టిన వాళ్ళే ఉంటారు. అంటే దెయ్యం పట్టేసి విపరీతంగా బిహేవ్ చేస్తారు కదా ఈ చేతబడుల వల్ల వీటితో. సో వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతుంటారు. వాళ్ళకి అక్కడ విడుదల దొరుకుతుందని చెప్పేసి ఏంటంటే వీళ్ళందరూ సైకాలజీ పరంగా డిస్టర్బెన్స్గా ఏదైనా మెంటల్ ఇష్యూస్ వల్ల డిస్టర్బెన్స్ అయిపోయి ఇలా అయిపోయారేమో, అలా చెక్ చేయొచ్చు కదా అని చెప్పేసి మీ అందరికీ డౌట్ రావచ్చు. సో అలా కూడా చెక్ చేశారంట. చాలామందికి చెక్ చేస్తే అంటే ఈ సైకాలజిస్టుల దగ్గరికి, మంచి మంచి మెంటల్ హాస్పిటల్కి ఇక్కడ తిప్పి చివరికి ఎక్కడ నయం కాకపోయేసరికి ఈ గుడికి తీసుకురావడం, ఇక్కడ 80% వరకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అసలు తగ్గని వాళ్ళే వస్తుంటారంట. ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా తగ్గిపోతే అక్కడే వదిలేస్తారంట హాస్పిటల్ దగ్గర. కానీ ట్రీట్మెంట్ తీసుకున్న తగ్గకపోతే ఇక్కడికి తీసుకొస్తారంట. ఖచ్చితంగా ఏదో ఒకలాగా క్యూర్ అవుద్దని. అయితే ఈ గుడి అనేది అంత సింపుల్గా తీసి పడేసేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నదే హనుమాన్. సో ఏంటంటే 1000 సంవత్సరాలు చరిత్ర ఉందంట ఈ గుడికి. సో ఇక్కడ చాలా వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవరు వెళ్ళినా కానీ వీటిని ఫాలో అవ్వాల్సిందే, లేదంటే చాలా 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 డేంజర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఊర్లో ఎవరైనా తినడానికి కానీ తాగడానికి ఏదైనా ఇస్తే తీసుకోకూడదంట. ఏం తినకూడదు, ఏం తాగకూడదు. అలాగే అక్కడి నుంచి మనం వచ్చేటప్పుడు కూడా ఏమీ తీసుకురావద్దు అక్కడ ఉన్న వస్తువులు. అలా తీసుకొస్తే అక్కడ విడిచిపెట్టిన దెయ్యాలు, అంటే ఒక పర్సన్ తీసుకెళ్తాం కదా, సో ఆ పర్సన్కి ఉన్న దెయ్యం విడిచిపెట్టేస్తుంది కదా వాళ్ళని దేవుడి గుడి దగ్గర. ఆ దెయ్యాలు మనతోనే వచ్చేస్తాయేమో అని బలంగా నమ్ముతారంట వాళ్ళు. సో ఇంకోటి ఏంటంటే దేవుడు ప్రసాదం ఇస్తారు కదా, అక్కడే తినేయాలంట. అంతేగాని దాన్ని తీసుకొని ఇంటికి రావడం ఇలాంటివి ఏం చేయకూడదంట. ఆ టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చేస్తుంటే ఎవరో మనల్ని తెలిసిన వ్యక్తి పిలుస్తున్నట్టు అనిపిస్తుంటుందంట. అప్పుడు పొరపాటున వెనక్కి తిరిగితే మనకి ఏదైనా చెడు జరుగుద్దంట. సో ఇలా చాలా వరకు ఈ టెంపుల్స్ గురించి సీక్రెట్స్ అనేవి ఉన్నాయి. మెహందీపూర్ బాలాజీ టెంపుల్ నిజంగా ఇక్కడ వెళ్ళామంటే మాత్రం చిన్నపిల్లలు ఎవరైనా మరీ వీక్ మైండ్తో ఉన్న లేడీస్ ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా జ్వరం పెట్టుకుంటారు. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది. అక్కడ ఉన్న ఇనప రాడ్లకి ఈ దెయ్యం పట్టిన వ్యక్తుల్ని కట్టేసి రకరకాల వైద్యం చేయడం, రకరకాల మంత్రాలతో చేయడం. కొంతమంది అయితే ఇంకా పిచ్చి పట్టినట్టు ఆ దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు పిచ్చి పట్టినట్టు అక్కడ ఉన్న గోడలు పట్టుకుని వేలాడడం ఇలా చేస్తుంటారంట. సో ఆ ఇమేజెస్, వీడియోస్ మీకు యూట్యూబ్లో బోల్డ్ అని ఉంటాయి. ఈ టాపిక్ మీద చాలా వీడియోస్ అనేది చేసేవారు. సో ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఇద్దాం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. సో నిజంగా ఈ టెంపుల్కి చాలా వరకు చరిత్ర ఉందంట. అప్పుడెప్పుడో ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటే మొత్తం ముగ్గురు అంటే 3 రాళ్ళ కనిపించి ఆ 3 రాళ్ళకి అక్కడ దేవుడు ఉన్నాడని, ఒక ఆవులు ఈ పశువులు ఉంటాయి కదా అప్పట్లో అవి డైలీ వచ్చి ఆ 3 రాళ్ళ దగ్గర ఆసక్తికరంగా ఉండటం, వాటి చుట్టూ తిరగడం, వాటిలో మొక్కడం ఇలా చేసేవంట. ఇదంతా చూసి ఆ ఋషి వీటి అంటే ఈ రాళ్ళకి చాలా మహిమ ఉంది, సో వీటికి గుడి కట్టాలని చెప్పేసి గుడి కట్టాడంట. అందుకే ఆ 3 రాళ్ళని అక్కడ 3 దేవుళ్ళకు పూజిస్తుంటారు. అందులో ఫస్ట్ హనుమంతుడిది, ఇంకా 2 ఉన్నాయి, భైరవ బాబా అని, ఇంకా ప్రియతార్ సర్కార్ అని ఉంటుంది. సో ఇలా మొత్తం 3 ఉంటాయి. అయితే హనుమంతుని విగ్రహం మాత్రం, అంటే అక్కడ అంటాం కదా ప్రతిమ అని, సో ఈ హనుమాన్ ప్రతిమ మాత్రం స్వయంభూ విగ్రహం అంట. అంటే దానంతట అదే తయారయ్యిందని. సో ఆరావళి పర్వతాల్లో ఆ విగ్రహం అనేది దొరికిందంట.
సో అలా అని అక్కడ చెప్పడం జరుగుతుంది. మొత్తం ఈ ఆలయ పరిసరాల్లో దగ్గర దగ్గర 4 ఛాంబర్స్ ఉంటాయి. సో ఈ 4 ఛాంబర్స్లో ఈ ఫస్ట్ ఛాంబర్లో మాత్రం హనుమాన్జీ భైరవ విగ్రహాలు ఉంటాయి. చివరి ఛాంబర్లో ఈ భూత ప్రేత ఈ పిశాచాలు వీటికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే బాధించబడుతున్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అక్కడ జరుగుద్దంట. సో ఇలా ఈ టెంపుల్ అనేది చాలా వరకు పేరుగాంచింది భారతదేశంలో. ఈ టెంపులే కాదు, ఇంకా బోల్డ్ టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇండియాలో. ఇలా చాలా పవర్ఫుల్ టెంపుల్స్. ఎక్కడ ట్రీట్మెంట్ దొరకకపోయినా సైకాలజిస్టుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా తగ్గని రకమైన మానసిక రోగం అనుకోండి, లేదంటే దెయ్యం పట్టింది అనుకోండి, ఆ టెంపుల్కి వెళ్ళేసరికి మాత్రం తగ్గిపోతుందంట. అందరికీ తగ్గదనుకోండి, కొంతమందికి. సో ఇది ఈ టెంపుల్ గురించి. ఇంతకీ దెయ్యాల గురించి భూతాల గురించి నువ్వేమంటావు బ్రో, నిజంగానే ఉన్నాయా అంటే, దెయ్యాలు భూతాల సంగతి నాకు తెలియదు, కానీ నెగిటివ్ ఎనర్జీ మాత్రం పక్కా ఉంది. అది మీ ఇంట్లో ఉండొచ్చు, మీ బెడ్రూమ్లో ఉండొచ్చు, ఏదైనా చీకటిగా ఉన్న ప్రదేశాల్లో ఖచ్చితంగా ఉండొచ్చు. సో ఏంటంటే మనకు అది కంటికి అన్ని వేళలా కనిపించకపోవచ్చు, మన పక్కనే ఉండొచ్చు, కానీ నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. సో పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉందో నెగిటివ్ ఎనర్జీ కూడా అలాగే ఉంది. సింపుల్గా దేవుడిని మనం ఎలా నమ్ముతున్నామో దెయ్యం కూడా అలాగే ఉందని చెప్పేసి నమ్మాలని చాలామంది వ్యక్తులు చెప్పారు. దాన్ని మనం నెగిటివ్ ఎనర్జీగా చెప్తుంటాం. ఇంకా ఈ దెయ్యాలు భూతాల మీద మీకు క్లారిటీ రావాలంటే నేను రీసెర్చ్ చేసి వీడియో ఇంకొకటి చేస్తాను. ఇది జస్ట్ నార్మల్గా చేస్తాను. ఈ టాపిక్ మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోకి వచ్చే లైక్లు రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ ఈ కంటెంట్ మీద ఇంకా డీప్గా చేస్తా. సో ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరూ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి సైకాలజీ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఎంతవరకు చూడకపోయినట్లయితే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.